హాయ్ ఎవరివన్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో చాలా బాగా అయితే యూజ్ అవుతుంది మీకు. సో మీకు క్లియర్గా అయితే నేనైతే చెప్తాను అండ్ మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఖచ్చితంగా. కన్ఫ్యూజన్ స్టేజ్ నుంచి అయితే బయటకు వస్తారు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో టు జాయిన్ ఇన్ త్రిబుల్ ఐటీ ఆర్ నాట్? ఓకే, సో ఫస్ట్ కానీ చూద్దాం మనం ఫ్రమ్ ది ట్రాష్. అసలు ఏమీ తెలియని వ్యక్తి ఎలా ఉంటాడో ఆ స్టేజ్ నుంచి వద్దాం, ఓకేనా? సో మీరు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంటారంటే, నాకు తెలిసినంత వరకు 10th అయిపోయింది, తర్వాత ఎటు వెళ్ళాలో తెలియని సిచ్యువేషన్లో ఒకవేళ మీకు మంచి మార్క్స్ వచ్చుండి మీరు మంచిగా టాపర్ అయ్యి ఉంటే ఓకే, త్రిబుల్ ఐటీ ఈజ్ వన్ ఆఫ్ ది గుడ్ అండ్ బెస్ట్ ఆప్షన్ అని చాలామంది వచ్చేస్తూ ఉంటారు. అండ్ అది కరెక్టా కాదా అంటే నేను ఇక్కడ కొన్ని మీకు క్రైటీరియా, కొన్ని సిచ్యువేషన్స్ చెప్తాను. ఆ సిచ్యువేషన్స్ బట్టి మీరు డిసైడ్ అవ్వండి, ఎయిదర్ కమింగ్ టు త్రిబుల్ ఐటీ ఈజ్ గుడ్ ఆర్ నాట్ కమింగ్ టు త్రిబుల్ ఐటీ ఈజ్ గుడ్ అని మీరు డిసైడ్ అవ్వండి. అండ్ మీరు చూసే ఉంటారు, ప్రతి యూట్యూబ్లో మీరు జస్ట్ త్రిబుల్ ఐటీ ఏపీ అప్డేట్స్ టుడే అని కొడితే ఈరోజే చాలా వీడియోస్ అయితే చాలా యూట్యూబ్ ఛానల్స్ ఇంక్లూడింగ్ నేను కూడా చాలా అప్లోడ్ చేసే ఉంటాం. కానీ అవన్నీ ఎవరి కోసం నేను మెయిన్గా అప్లోడ్ చేస్తున్నాను, అవన్నీ A to Z అయితే మనం చూద్దాం. సో ఇదేం నా స్వార్థం కోసం చెప్పట్లేదు, మీ మంచి కోసం అయితే నేను చెప్తున్నాను. సో చూద్దాం, అన్నీ చూద్దాం. సో ఫస్ట్ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది చూద్దాం. ఫైనాన్షియల్ స్టేటస్ అని పర్టికులర్గా ఎందుకు మెన్షన్ చేశానంటే, చాలామంది 10th వరకు బాగా చదివిన వాళ్ళు ఉంటారు. అలానో గవర్నమెంట్ స్కూల్ కాబట్టి దాంట్లో కొంతమంది బాగా చదివిన వాళ్ళని అప్కమింగ్ ఎడ్యుకేషనల్ లైఫ్లో మంచిగా ముందుకు తీసుకెళ్తారన్న మెయిన్ ఏమైతే త్రిబుల్ ఐటీ ఇస్తే, నేను ఆ ఏమో ఆ మోటో అటువంటి వేటి గురించి మాట్లాడను, జస్ట్ మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ వీడియో అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి, ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ 2-3 సార్లు అయినా చూడండి, కానీ ఒక క్లారిటీ అనేది తెచ్చుకోండి త్రిబుల్ ఐటీలో జాయిన్ అవ్వాలా లేదా అనేది. సో మనం చూసినట్లయితే జనరల్గా త్రిబుల్ ఐటీస్కి వచ్చే వాళ్ళందరూ కొంచెం పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఉంటారు నాకు తెలిసినంత వరకు. కానీ ఆర్జుకేటీ సెట్ కండక్ట్ చేయడం వల్ల 2020, 2021 ఈ బ్యాచ్లో అయితే కొంచెం ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ కూడా వచ్చారు. అవన్నీ నేను పక్కన పెట్టేస్తున్నాను, అవన్నిటి గురించి మాట్లాడట్లేదు. కానీ జనరల్గా మనం వచ్చేదే బ్యాక్గ్రౌండ్ కదా. మనం వచ్చిన బ్యాక్గ్రౌండ్ కంపేర్ చేసుకుంటే బయట జనరల్గా ఈ డేస్లో కంపేర్ చేస్తే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చూద్దాం. బయట హాస్టల్ ఉండి చదువుకోవాలంటే ఇంచుమించు ఇయర్కి వచ్చేసి మనకి తక్కువలో తక్కువ ₹1,00,000 వేసుకుందాం, ఓకేనా? 1 lakh rupees పర్ ఇయర్. అదేంటి జస్ట్ ఎడ్యుకేషనల్ ఫీజు లేదా, కానీ హాస్టల్ ఫీజు లేదా వేరే ఎక్స్ట్రా మెస్ ఛార్జెస్ ఇటువంటివన్నిటితో కలిపి 1,50,000 అయితే ఖచ్చితంగా అవుతుంది బయట హాస్టల్స్లో ఉండి చదువుకునేలాగా ఉంటాయి. సో ఓవరాల్ మన టోటల్ 6 ఇయర్స్కి వచ్చేసి ఇయర్కి వచ్చి 1,50,000 వేసుకుందాం. సో 6 ఇయర్స్కి వచ్చేసి ఎంత అవుతుంది? 2 ఇయర్స్కి వచ్చేసి 3 lakhs, అంటే 6 ఇయర్స్కి వచ్చేసి అప్రాక్సిమేట్లీ 10 lakhs వరకు అవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఫైనాన్షియల్గా ఎఫర్ట్ చేయలేకపోతే మనీని కనుక మీరు త్రిబుల్ ఐటీలో జాయిన్ అవ్వడం ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మీ బీటెక్ అనేది అయిపోతుంది. ప్రజెంట్ మీరు ఏ హయ్యర్ జాబ్స్కి వెళ్ళాలన్నా, ఏదర్ యూపీఎస్సీలో ఉండే ఐఏఎస్, ఐపీఎస్ ఇటువంటి ఎగ్జామ్స్ రాయాలన్నా, లేదా చాలా డిగ్రీ క్వాలిఫికేషన్ ఎగ్జామ్స్కి మనకి త్రిబుల్ ఐటీ అనేది చాలా బాగా హెల్ప్ఫుల్. అంటే డైరెక్ట్ మన ఎడ్యుకేషన్ అంతా అయిపోతుంది. డైరెక్ట్ త్రిబుల్ ఐటీలో సీట్ వచ్చేసి దాంట్లో చదువుకోగానే మనం వాటన్నిటిలో నెక్స్ట్ అవన్నీ సెకండరీ. అంటే ఇక్కడ 10 lakhs అనేవి మనకు సేవ్ అవుతుంది. ఒకవేళ మీకు చదువు పైన అంత ఇంట్రెస్ట్ ఉంటే, ఒకవేళ మీ కెరియర్ ఇంకా బాగోవాలనుకుంటే మీరు ఆ 10 lakhsకి ఇంకో 10 lakhs ఎలానోలాగా ఎఫర్ట్ చేస్తే ఇక్కడ త్రిబుల్ ఐటీలో బీటెక్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళి ఎంఎస్ చేసుకోవచ్చు అమెరికా ఇటువంటి ఫారెన్ యూనివర్సిటీస్లో. నాకు వచ్చిన అంటే నేను చూసిన మా సీనియర్స్ ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి, లేదా నేను ఫేస్ అయిన ఎక్స్పీరియన్సెస్, వీటన్నిటిని బట్టి అయితే చెప్తున్నాను. మేబీ మీకు ఇంత క్లారిటీ ఉందో లేదో, ఎందుకంటే మీరు జస్ట్ ఇప్పుడే 10th అయిపోయింది కాబట్టి మీకు ఇంత క్లారిటీ అయితే ఉండకపోవచ్చు. కానీ నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు యూట్యూబ్ ఛానల్లో నేనే ఉన్నాను సపోజ్, ఆ యూట్యూబ్ ఛానల్ నమ్మొద్దు మీరు, ఓకేనా? అంటే నేనేం చేస్తాను, జస్ట్ పైకి కనిపించేది ఏదైతే ఉందో త్రిబుల్ ఐటీకి సంబంధించి వాటి గురించి ఎక్కువ ఫోకస్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. కానీ టాప్లో ఇంటర్నల్గా ఏమైతే అన్న వాటి గురించి కొన్ని అయితే మీకు చెప్పాను, అండ్ వాటికి మించి అయితే ఏముండవు ఇంటర్నల్గా జరిగాయి కూడా.
అంటే ఇంటర్నల్‌గా జరిగాయంటే టు బీ రియల్ ఏంటంటే మీరు వన్స్ త్రిబుల్ ఐటీకి వచ్చిన తర్వాత మొబైల్స్ మీ దగ్గర ఉంటాయి, ల్యాప్‌టాప్స్ మీ దగ్గర ఉంటాయి. మీరు ఆన్‌లైన్ గేమ్స్‌కి అడిక్ట్ అవ్వడం, లేదా ఈ వెబ్ సిరీసు ఇవి అవి ఏ టు జెడ్. సో, చాలా చాలా సిట్యుయేషన్స్. నాట్ ఓన్లీ త్రిబుల్ ఐటీని ఒక్కదాన్ని మనం ఇలా అనకూడదు గానీ, బయట కాలేజ్ లైఫ్ అనేది అలానే ఉంటుంది. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది కూడా ఈ కాలేజ్ లైఫ్. ఓకే, మనం పాయింట్ బై పాయింట్ చూద్దాం. టాపిక్ నుంచి డివియేట్ అవ్వద్దు. ఓకే, డోంట్ బిలీవ్ ఎనీ ఫాల్స్ అజంప్షన్స్. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి డోంట్ బిలీవ్ ఎనీ ఫాల్స్ అజంప్షన్స్. మీరు త్రిబుల్ ఐటీకి వస్తే జాబ్ వచ్చేస్తుంది, లేదా త్రిబుల్ ఐటీలో జాయిన్ అయితే మనకి మంచి ప్యాకేజెస్ ఉన్న జాబ్స్ వచ్చేస్తాయి అని అయితే అనుకోవద్దు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, జాబ్ కోసం అయితే త్రిబుల్ ఐటీకి రావద్దు. ఎందుకంటే బయట ఈ రోజుల్లో జాబ్స్కి అయితే కరువు లేదు. సో బీటెక్ అయిపోయిందా లేదా డిగ్రీ కోర్స్ అయిపోయిన తర్వాత 1 year సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకుని వెళ్ళిపోవచ్చు మనం బయటికి జాబ్స్కి. కానీ రెసెషన్ ఇటువంటి అవన్నీ సెకండరీ. ప్రజెంట్ నువ్వు బాగా చదివితే జాబ్స్కి అయితే కరువు లేదు. ఎందుకంటే ప్రజెంట్ వరల్డ్ అంతా డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటుంది. ఈ డిస్ట్రాక్ట్ వరల్డ్లో మనం కొంచెం ఎక్కువ, ఎంతో కాదు కొంచెం లిటిల్గా హార్డ్ వర్క్ చేస్తే వీ కెన్ గ్యారెంటీ అచీవ్ ఏ లిటిల్ సక్సెస్. ఓకే, సో మంచి సక్సెస్ అచీవ్ అవ్వాలంటే ఇంకొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి, అదంతే. కానీ మీరేమి ఫాల్స్ అజంప్షన్స్తో అయితే రాకండి. అండ్ ఇంకో విషయం, ల్యాప్టాప్స్ ఇస్తున్నారన్న విషయం మీకు మళ్ళీ చెప్తున్నాను. ల్యాప్టాప్స్ ఇస్తారు, వాటిని ఎంతవరకు యూస్ చేయాలో అంతవరకు యూస్ చేయాలి. సో మీరు మంచిగా యూస్ చేసుకుంటే యూజ్ ఉంటుంది, చెడ్డగా యూస్ చేసుకున్నా మీరైతే ఖచ్చితంగా చెడిపోవడానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. సో వన్స్ అగైన్ ఐఎమ్ స్ట్రెస్సింగ్ యూ, మీరు త్రిబుల్ ఐటీకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఫోర్స్ చేసేవారు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ఉండరు. ఓన్లీ మీ పేరెంట్స్. ఈవినింగ్ అయినా మీరు ఫోన్ మాట్లాడతారు లేదా నాకైతే తెలీదు. సో జనరల్గా కాలేజ్కి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈవినింగ్ పేరెంట్స్కి ఫోన్ చేస్తాం, అంతేకాని మనం ఇంటర్నల్గా ఏం చేస్తున్నాం అన్న విషయం అయితే పేరెంట్స్కి ఖచ్చితంగా తెలీదు. అది ఓన్లీ మన సొంత మెంటాలిటీ లేదా మనం ఫేస్ అయ్యే సిచ్యువేషన్స్ బట్టి మనం అవంతా ఫార్వర్డ్ స్టెప్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో అది చూసుకోండి. డోంట్ బిలీవ్ యూట్యూబ్ ఛానల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నా యూట్యూబ్ ఛానల్ చెప్తున్నాను, త్రిబుల్ ఐటీ క్యాంపస్ టూర్ పెట్టాను, త్రిబుల్ ఐటీ డ్రోన్ వ్యూ పెట్టాను, త్రిబుల్ ఐటీ క్లాస్ రూమ్ టూర్ పెట్టాను, అండ్ త్రిబుల్ ఐటీకి సంబంధించి త్రిబుల్ ఐటీ ఆర్కే వ్యాలీ డ్రోన్ వ్యూ పెట్టాను. ఇలా ఏ టు జెడ్ త్రిబుల్ ఐటీలో అంటే కళ్ళకు ఆకర్షణగా కనిపించే ప్రతిదీ అయితే నేను అప్లోడ్ చేశాను. అండ్ మేము బీటెక్లో చదువుతున్నప్పుడు డ్రోన్ ఫ్లై చేసాం, అది కూడా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. కానీ ఇవన్నీ ఎందుకు పెడుతున్నానంటే, ఓకే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో తర్వాత ఒక 5 to 6 years తర్వాత మా కాలేజీని నేను చూసుకోవాలంటే ఓకే, కొన్ని మంచి మెమరీస్ నేను క్రియేట్ చేసుకున్న మెమరీస్ అన్నీ నా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి అన్న మెయిన్ ఉద్దేశం. అండ్ మీకు కూడా కొంచెం ఇంటర్నల్గా ఇలా జరిగితే అన్న మెయిన్ ఉద్దేశంతో అయితే నేను ఇవన్నీ అప్లోడ్ చేస్తాను. వన్స్ మీరు కాలేజ్కి వచ్చిన తర్వాత సేమ్ ఇవన్నీ చూస్తే మీకు పెద్ద ఏమీ కొత్తగా అనిపించకపోవచ్చు. మేబీ ఫస్ట్ డే మీకు ఓ మై గాడ్ ఇంత వండర్ఫుల్ వరల్డ్లోకి వచ్చామా మనం అని అయితే అనిపించవచ్చు. కానీ డే బై డే అది రొటీన్ అయిపోతుంది మీకు. నాట్ ఓన్లీ దిస్, మీరు ఐఐటీస్కి లేదా ఎన్ఐటీస్కి ఇటువంటి వాటికి లేదా ఫారెన్ యూనివర్సిటీస్కి వెళ్ళినా కానీ అది స్టార్టింగ్ ఇనీషియల్ డేస్లో ఓకే దట్ సీమ్స్ టు బీ లైక్ ఏ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వండర్. బట్ వాట్ ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ వాట్ ఐ రియల్లీ మీన్ టు సే యూ ఈస్, డే బై డే అది గ్రాడ్యువల్గా మీకు అలవాటు అయిపోతుంది. ఏమీ కొత్తగా అయితే అనిపించదు, ఏదైనా స్టార్టింగ్లో కొత్తగా ఉంటుంది అంతే. సో అప్కమింగ్ దట్ బికమ్స్ ఓల్డ్. ఓకే రైట్, అండ్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ లైఫ్. ఓకే, అండ్ నేను కాలేజీలో ఒక తమ్ముడైతే కలిసాను నాకు. ఆ తమ్ముడు ఓకే అడిగాడు, అన్న బీజేడీ అన్న అంటే నువ్వేనా? అవును తమ్ముడు అన్న. అన్న నీ వల్లే నేను ఇలా అయిపోయాను అన్న అన్నాడు. నాకు అర్థం కాలేదు నేనేం చేశాను. ఓకే ఓకే అదే నేను ప్రతి ఇయర్ ఎన్ని వీడియోస్ పెట్టినా కానీ గ్యారెంట్లీ త్రిబుల్ ఐటీకి వచ్చే ముందు వాళ్ళ పేరెంట్స్ అండ్ ఆ స్టూడెంట్స్ ఖచ్చితంగా చూడాలి అనే వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను నేను. ఎందుకంటే ఇలా నేను బ్లేమ్ అవ్వకూడదని. ఓకేనా, అంటే ఎవరో చెప్తున్నారని నువ్వు వెళ్ళిపోయి త్రిబుల్ ఐటీలో జాయిన్ అవ్వడం అనేది నీ ఫూలిష్నెస్ అది. ఓకేనా, సో అది సరిగ్గా చూసుకో. ఎవరు చెప్పినా కానీ ఇన్ఫర్మేషన్ చెప్పిన దాన్ని ఫిల్టర్ చేసుకోవాల్సిన మెయిన్ రెస్పాన్సిబిలిటీ అయితే నీది, అంతే కదా. యువర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ లైఫ్ అండ్ నో వన్ కేర్స్. ఓకేనా, ఒకవేళ మీరే ఉన్నారు సపోజ్ వన్స్ త్రిబుల్ ఐటీకి వచ్చేసారు లేదా త్రిబుల్ ఐటీ నూజివీడ్లో వచ్చారు, నేను చదువుతున్న చోటనే మీకు సీట్ వచ్చింది, ఎప్పుడో ఒకసారి కలిసారు, అన్న నీ ఛానల్ వల్ల కొంచెం యూజ్ అయిందన్న అంటే ఓకే దట్స్ వెల్ అండ్ గుడ్. అన్న నీ ఛానల్ వల్ల నీ ఛానల్ విని నేను త్రిబుల్ ఐటీకి వచ్చానన్న నా జీవితంలో అయిపోయింది అంటే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ కదా. ఓకే, జస్ట్ మేబీ నేను మొన్న తమ్ముడు అలా అన్నప్పుడు కూడా
ఓకే. నవ్వి వదిలేసాను. నవ్వి ఏమనుకున్నాను నాలో నేను, ఓకే నేను చెప్పానని జస్ట్ కాలేజ్‌కొచ్చేయడం ఒకటే కాదు కదా! యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. అండ్ నువ్వు ఆలోచించాలి అసలు త్రిబుల్ ఐటీకి రావడం మంచిదా? కాదా? మీ పేరెంట్స్ ఉండే ఉంటారు. వాళ్ళతో డిస్కస్ చెయ్యి. ఎందుకంటే నీ నీతో పాటు సంతోషించేది ఓన్లీ మీ పేరెంట్స్ ఒకళ్ళే. మీ టీచర్స్ అని కూడా అంటారు కానీ, వాళ్ళు ఎంతవరకు మహా అయితే ప్రతి ఇయర్ స్టూడెంట్స్ మారిపోతూ ఉంటారు. టీచర్స్ అనేవాళ్ళు ఇంకా అది రొటీన్. అది పక్కన పెట్టేయండి. ఒకవేళ నీకు జాబ్ వచ్చినా లేదా లైఫ్‌లో మంచిగా సెటిల్ అయినా, ఆ డబ్బు లేదా వగైరా వగైరా ఎక్సెట్రా ఎక్సెట్రా ఆ కంఫర్ట్ అదంతా అనుభవించేది నువ్వు, మీ పేరెంట్స్ అంతే కదా! సో, మీ పేరెంట్స్‌ని ముందు పెట్టు. అండ్ మీ పేరెంట్స్‌తో డిస్కస్ చేయి బాగా. నాన్న నేను జాయిన్ అవునా లేదా త్రిబుల్ ఐటీలో? లేదా అమ్మ నేను జాయిన్ అవ్వాలా లేదా? లేదా మీ సిబ్లింగ్స్ ఎవరో ఒకళ్ళు ఉండే ఉంటారు. మరీ బొత్తిగా అసలు ఈ రోజుల్లో చదువుకున్నోళ్ళు వాళ్ళంటూ ఉండరు. ఒకవేళ మీ సిబ్లింగ్స్ లేకపోయినా మీ ఇంటి పక్కన అన్నయ్య వాళ్ళో ఎవరో ఒకళ్ళు కొంచెమైనా మంచోళ్ళు ఉండే ఉంటారు కదా! వాళ్ళని అడగండి. వాళ్ళని అడిగి సజెషన్ తీసుకోండి. ఎయిదర్ త్రిబుల్ ఐటీలో జాయిన్ అవ్వమంటారా? లేదా 3 ఇయర్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అండ్ అక్కడికి వెళ్తే ఎక్కువ ఫ్రీనెస్ ఉంటుంది. చెడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయంట. సో, నేను ఎలా ప్లాన్ చేసుకోవాలి? నా లైఫ్ ఎటువైపు తీసుకెళ్తే బావుంటుందని. సో, ఒకవేళ వేరే వాళ్ళు ఎవ్వరు చెప్పినా కానీ, మళ్ళీ చెప్తాను మీకు. ఎవరు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ, మీరు ఫిల్టర్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా? అది మీకు ఎంతవరకు యూజ్ అవుతుందా? ఆ ఇన్ఫర్మేషన్ ఆ పర్సన్ యొక్క స్వార్థం కోసం చెప్పాడా? లేదా మనకి నిజంగా యూజ్ అయ్యేలాగా చెప్పాడా అని. సపోజ్ నేనే ఉన్నాను. ఓకే. బీజేడీ అని ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాడు. ఆ ఇన్ఫర్మేషన్ ప్రాక్టికల్‌గా పాసిబుల్ అవుతుందా? అండ్ మనం దాంట్లో రియల్‌గా ఎగ్జిస్ట్ అవ్వగలమా? లేదా మనం ఎటువంటి అప్‌కమింగ్ స్టెప్స్ తీసుకోవాలి? అయన్నీ నిజంగా నమ్మొచ్చా అని మీరు అనుకోవాలి. సో, టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను. నన్ను నిజంగా నమ్మొద్దు. మీ ఇష్టం వేరే ఛానల్స్ నమ్మితే నమ్మండి. సో, నా విషయం వరకు నేను చెప్పేదేంటంటే, నా ఛానల్‌ని పూర్తిగా నమ్మొద్దు. అంటే నేను అబద్ధం వీడియోస్ పెడతానంటే నెవర్ అండ్ ఎవర్. అబద్ధమైన వీడియోస్ ఎయ్యి పెట్టను. పెట్టే ఛాన్సే లేదు. ఎందుకంటే వన్స్ నేను స్టూడెంట్ ఫేజ్‌లో ఉన్నప్పుడు నేను ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలనుకుంటానో, సో సేమ్ కైండ్ ఆఫ్ వీడియోస్ మీకు కూడా ఇవ్వాలనైతే నేనైతే ఆలోచిస్తాను అంతే. అండ్ మీకెలా అనిపిస్తదంటే వన్స్ అవుట్ ఆఫ్ కాలేజ్‌లో ఉన్నప్పుడు నేను పెట్టే నేనిప్పుడు వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నాను కదా! ఇవన్నీ నాకు అన్నీ తెలుసు కాబట్టి నాకు జనరల్‌గా అనిపిస్తాయి. కానీ మీకు ఏదైనా కొత్తగా ఇన్ఫర్మేషన్ అనిపించిందనుకోండి నేను పెట్టిన వీడియోస్‌లో, ఇదేదో పెద్ద వండర్‌లా తీసుకుంటారు మీరు. అది మిమ్మల్ని బ్లేమ్ చేయట్లేదు. జనరల్‌గా మనకుండే మైండ్ సెట్టే అటువంటిది. ఓకేనా? ఏదైనా తెలియని విషయాన్ని ఎవరైనా చెప్తే వాళ్ళనేదో పెద్దగా చూసేస్తాం మనం. సో, అదేముండదు. సో, మీరు చూసుకోండి. యూట్యూబ్ ఛానల్స్ పెట్టిన మేమైనా కానీ ఎవ్వరికీ ఏది ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ అయితే తెలీదు. ఓకే. జస్ట్ కొంచెం ప్రతి ఇయర్ బై ఇయర్ ఎక్స్‌పీరియన్స్ మాకు యాడ్ అయ్యి, కొంచెం మీకు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలో అదైతే ఇస్తూ ఉంటాం. నేను చెప్పింది మీకు ఇన్ఫర్మేషన్ కన్వే అయితుందని నేను అనుకుంటున్నా. ఒకవేళ మీకు కన్వే అవ్వకపోతే నో ప్రాబ్లమ్. వీడియోనైతే వదిలేయండి. అంతేకాని రాంగ్ అయితే డీవియేట్ అవ్వద్దు ఎటువంటి పరిస్థితిలో. మీకు త్రిపుల్ ఐటీ గురించి ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ తెలిసిన తర్వాతే క్యాంపస్‌లో సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి. మీరు నేను చెప్పేదేంటంటే అన్న ప్లేస్‌మెంట్స్ వస్తాయా? లేదా అయ్యి వస్తాయి, ఇయ్యి వస్తాయి అని చూడకండి మీరు. ఓకేనా? మీరు ఈ బీటెక్ 4 ఇయర్స్ అంటే 2 ఇయర్స్ పీయూసీ ప్లస్ 4 ఇయర్స్ బీటెక్ అయిపోయిన తర్వాత మీకు ఎన్ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో, మీరు గవర్నమెంట్ సెక్టర్ వైపు వెళ్ళొచ్చు. మేబీ మీకు నేను కూడా నా యూట్యూబ్ ఛానల్‌లో చాలా వీడియోస్ అయితే ఈ అన్నకి ప్లేస్‌మెంట్ వచ్చింది, ఆ అక్కకి ప్లేస్‌మెంట్ వచ్చింది, ఆ అక్క సైంటిస్ట్ అయింది, ఈ అన్నయ్య అమెరికాలో జాబ్ వచ్చింది. ఇలా మేబీ వీడియోస్ చేసుంటా. కానీ నేను వీడియోలు చెయ్యని పర్సన్స్ కూడా ఉన్నారు. సో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అన్నయ్య గురించి చెప్తాను. ఒక అన్నయ్యకి 10 ఎల్‌పీఏ జాబ్ వచ్చింది. ఆయన నాకు తెలిసిన అన్నయ్యే. కానీ ఆ అన్నయ్య ఆ జాబ్‌ని రిజైన్ చేశాడు. ఎందుకు? ఆయన గవర్నమెంట్ సెక్టర్ వైపు వెళ్దారనుకుని ఆ జాబ్‌ని రిజైన్ చేసి ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్ వైపు ప్రిపేర్ అవుతున్నాడు. బీటెక్ 4 ఇయర్ అయిపోయింది ఆయనది. అండ్ ఇప్పుడు బయట ఒక 1 ఇయర్ కోచింగ్ లాంటిది గట్టా తీసుకొని ఆయన గవర్నమెంట్ జాబ్‌కైతే ప్రిపేర్ అవుతున్నాడు. సో, అందరికీ ఆన్ క్యాంపస్ వస్తుందంటే రాదు. అందరికీ ఆన్ క్యాంపస్ రాదు. అలాగని ఆఫ్ క్యాంపస్‌లో సెటిల్ అవ్వకుండా ఉన్నవాళ్ళు ఉన్నారంటే అదేం కాదు. ఆన్ క్యాంపస్ కన్నా ఆఫ్ క్యాంపస్‌లో ఎక్కువ సాలరీస్ వచ్చిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. సో, చూసుకోండి. అండ్ ఇంకో విషయం త్రిబుల్ ఐటీకి వచ్చిన తర్వాత బాగుపడిన వాళ్ళకన్నా చెడిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నాట్ ఓన్లీ త్రిబుల్ ఐటీ. మీరు ఎటువంటి పరిస్థితిలో త్రిబుల్ ఐటీని అయితే బ్లేమ్ చేయొద్దు. మీరు త్రిబుల్ ఐటీకి బయట ఉన్నప్పుడైనా, త్రిబుల్ ఐటీలో జాయిన్ అయిన తర్వాత అయినా కానీ త్రిబుల్ ఐటీని బ్లేమ్ చేయొద్దు. ప్రెజెంట్ కాలేజ్ డేస్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి. ప్రతి కాలేజు అలాగే ఉంది. ఎందుకంటే మీరు వన్స్ కాలేజ్‌కి వచ్చిన తర్వాత మీ ఇండివిడ్యువల్‌గా అయితే ఉంటారు. ఎవ్వరు మీ పైన ప్రెషర్ అయితే పెట్టరు కాబట్టి సో, చెడిపోవడానికి అవకాశాలు అయితే మీకే కాదు నాకు కూడా అందరికీ మన స్టూడెంట్ ఫేజ్‌లో ఉన్న ప్రతి స్టూడెంట్‌కి వన్స్ కాలేజ్‌కొచ్చాక చెడిపోవడానికి అవకాశాలున్నాయి. అది నాట్ ఓన్లీ త్రిబుల్ ఐటీ బట్ ఇన్ ఎవ్రీ కాలేజ్. సో, అదైతే గుర్తుంచుకోండి.
ఇక్కడ చూసారు కదా, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ లైఫ్ అని. సో ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెయిట్, లెట్ మీ సే. ఓకే, అవుట్ సైడ్ కాలేజ్ ఎవ్రీథింగ్ సీమ్స్ వండర్ బట్ ఇన్సైడ్ ఇట్స్ రొటీన్. సో చెప్పాను కదా, మీరు కాలేజ్ బయట నుంచి వస్తే అదేదో పెద్ద వింతగా అనిపిస్తుంది, కానీ కాలేజ్ లోపలికి వెళ్తే అది రొటీన్గానే అనిపిస్తుంది. నాట్ ఓన్లీ త్రిబుల్ ఐటీస్, బయట ఏ కాలేజ్కి వెళ్ళినా కానీ సేమ్ సిచ్యువేషన్, సేమ్ కైండ్ ఆఫ్ సినారియోస్. డోంట్ బిలీవ్ అదర్ వర్డ్స్. చెప్పాను, వేరే వాళ్ళ మాటలు నమ్మొద్దు. మీరు ఫిల్టర్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. మీరు ఎదుగుతూ వస్తున్నారు, యు ఆర్ గ్రోయింగ్ అప్. సో యూ షుడ్ హ్యావ్ క్లియర్ ఐడియా ఆఫ్ యువర్ లైఫ్. అండ్ నెక్స్ట్ ఎంఎస్ ఆఫ్టర్ బీటెక్, అది కూడా చెప్పేశాను. డిస్కస్ విత్ యువర్ పేరెంట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఒక స్టూడెంట్ ఫేజ్లో. సో ఇది మీ పేరెంట్స్తో మీరు డిస్కస్ చేస్తారు లేదో నాకైతే తెలియదు. ఒకవేళ ఇప్పుడు వరకు త్రిబుల్ ఐటీ గురించి డిస్కస్ చేయండి. నాన్న సిచ్యువేషన్స్ ఇలా ఉంటాయి, నేను తర్వాత ఎంఎస్ చేయాలా, ఎంటెక్ చేయాలా, ఇటువంటి క్లారిటీ మేబీ మీకు ఇప్పుడే రాకపోవచ్చు. కానీ బయట వేరే కాలేజెస్లో లక్షలు తగిలేసేదానికన్నా ఇక్కడ ఫ్రీగా బీటెక్ వరకు చదువుకుని మీకు మంచిగా ఒక మంచి డిగ్రీ సర్టిఫికేట్తో తర్వాత బయట అప్లై చేసుకోవడం నా ఒపీనియన్. ఓకేనా, ఇదైతే నా ఒపీనియన్. ఒకవేళ మీరు ఫైనాన్షియల్గా పూర్గా ఉంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లాన్ ఆఫ్ యువర్ లైఫ్ ఇన్ అప్కమింగ్ 6 years. ఒకవేళ మీరు ఫైనాన్షియల్గా రిచ్, మేము తోపు అనుకుంటే కనుక మీరు బయట వేరే కాలేజెస్లో జాయిన్ అవ్వడం బెటర్. ఎందుకంటే వెన్ కంపేర్ టు త్రిబుల్ ఐటీస్, నేషనల్ ఐఐటీస్ అండ్ నేషనల్ ఎన్ఐటీస్లో మీకు సీట్ వస్తే మీ కెరియర్ ఇంకా అంటే చాలా చాలా బాగుంటుంది. సో అంటే త్రిబుల్ ఐటీలో వస్తే బాగోదన్నా అంటే నో, దట్స్ నాట్ కరెక్ట్. త్రిబుల్ ఐటీలో వచ్చిన తర్వాత మీ లైఫ్ని వేరేలాగా కూడా మౌల్డ్ చేసుకోవచ్చు. దట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ వాట్ థింగ్స్ యు ఆర్ గివింగ్ యువర్ ఇన్పుట్. అంతేకాని అంతకుమించి ఏమవుతాం. కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే బయట ప్రైవేట్ కాలేజెస్లో మనీ ఎక్కువ కట్టడం కన్నా ఇక్కడ త్రిబుల్ ఐటీస్లో ఉండి కొంచెం ఓన్గా ప్రిపేర్ అవ్వడం బెటర్ అన్న ఒపీనియన్. మీకు ఒకవేళ ఎడ్యుకేషన్ అంత బాగాలేదనిపిస్తే ప్రజెంట్ ఆన్లైన్ కోర్సెస్ చాలా ఉన్నాయి. ఆన్లైన్లో మీరు మనీ పే చేసి మీరు ఎక్స్ట్రా కోర్సెస్ నేర్చుకోవచ్చు. గేట్ ఎగ్జామ్ కానివ్వండి, లేదా యూపీఎస్సీ ప్రిపరేషన్ కానివ్వండి, లేదా పీయూసీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్కి సంబంధించిన ఆన్లైన్ కోర్సెస్, అకాడమీ, ఇటువంటి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఓన్లీ థింగ్ దట్ ద స్టూడెంట్స్ ఆర్ ల్యాగింగ్ నౌ డేస్ ఈస్ వాళ్ళు రీసెర్చ్ అయితే చేయట్లే, ప్రాపర్ ప్లాన్ ఉండట్లే, అండ్ ఎక్కువ మొబైల్ యూస్ చేయడం. అంటే నేను యూస్ చేస్తాను లేదంటే నా గురించి పక్కనట్టు, ఓకేనా. సో ప్రజెంట్ మనం ఏం చేస్తామంటే తప్పు, వేరేవాడు అది చేస్తున్నాడో లేదని చూస్తున్నాం, కానీ వేరేవాడి గురించి మనకు ఎందుకు అన్న విషయంలో అయితే ఆలోచించట్లేదు. వేరేవాడి గురించి అసలు ఆలోచించొద్దు. మీరు స్వార్థంగానే ఉండండి. చదువు విషయంలో మీ కెరియర్ని మీరు బాగా మౌల్డ్ చేసుకోండి. ఓకే, ఇదంతా మామూలుగా మీకు ఇచ్చిన మోటివేషను, లేదా మీకు ఇచ్చిన రియల్ ఇన్ఫర్మేషను, జెన్యున్ ఇన్ఫర్మేషను, ఎక్సెట్రా మీ ఇష్టం ఏదనుకుంటారో అది అనుకోండి. కానీ మై లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ త్రిబుల్ ఐటీ కాలేజెస్ అయితే చెప్తాను. సో నాకు చాలా మంచి ఫ్రెండ్స్ అయితే ఉన్నారు త్రిబుల్ ఐటీలో. సో వితౌట్ త్రిబుల్ ఐటీ ఐ ఆమ్ నథింగ్. నిజంగా త్రిబుల్ ఐటీలో నాకు సీట్ రాకపోతే నా లైఫ్ ఎలా ఉందో, అంటే లైఫ్ అంటే అదేదో పెద్ద వింత లైఫ్ కాదు మంది. ఓకే, జనరల్, దట్స్ వెరీ గుడ్ లైఫ్. మంచి ఫ్రెండ్స్ ఉంటారు, మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, హ్యాపీగా మంచి లైబ్రరీ ఉంది. సో నేను త్రిబుల్ ఐటీ న్యూజివీడు వరకు చెప్తున్నాను. మంచి లైబ్రరీ, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా మంచి ఫ్రెండ్స్ ఉంటారు. మీరు ఫ్రెండ్స్ని చూస్ చేసుకునే విషయంలో కూడా మంచిగా చూస్ చేసుకోండి. ఎవరు మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అంటూ ఉంటాం, మనం వాళ్ళతో ఉండేదాన్ని బట్టే వాళ్ళ బిహేవియర్ కూడా ఉంటుంది. అదైతే ఒకటి గుర్తుంచుకోండి, చూస్ చేసుకోండి. అండ్ వితౌట్ త్రిబుల్ ఐటీ ఐఎమ్ నథింగ్ రియల్లీ. ఇట్ గేవ్ మీ నెంబర్ ఆఫ్ మెమొరీస్, చాలా అంటే చాలా మెమొరీస్ ఇచ్చింది. వన్స్ ఈ కాలేజ్ లైఫ్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళాలంటే అది చాలా కష్టం. మీకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతారు. ఇంకా నేను వెళ్ళలేదు. మా సీనియర్స్ వెళ్ళిపోతూ ఉంటుంటే వాళ్ళు ఏడుపులకి నిజంగా ఇంతలో కాలేజ్తో మనకి బాండింగ్ ఏర్పడిపోతుందా అని అయితే అనిపిస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడైతే ప్రజెంట్ సమ్మర్ కాబట్టి ఇంటి దగ్గర ఉన్నాం. సో ఇప్పుడే కాలేజీని మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. అంటే కాలేజ్లో ఉంటే సరదాగా ఫ్రెండ్స్తో అయిపోతూ ఉంటుంది, అలా క్లాసెస్కి వెళ్తాం. ఇలా సార్ వాళ్ళు కూడా కొంతమంది సిల్లీగా ఉంటారు. అలా A to Z అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ ఇంటి దగ్గర లేదా అవుట్ ఆఫ్ క్యాంపస్ లేదా కాలేజ్ లైఫ్, వన్స్ కాలేజ్ లైఫ్ అయిపోయిన తర్వాత రాదు. అదైతే గుర్తుంచుకోండి. కాలేజ్ లైఫ్లో ఎంజాయ్ చేయాలనుకుంటే ఎంజాయ్ చేయండి, కానీ అదే టైంలో మీరు లైఫ్ని బాగా మౌల్డ్ చేసుకోవడానికి అప్కమింగ్ 4 to 5 yearsలో మీ లైఫ్లో ఏం జరిగిపోతుందో ప్రతిదీ ఒక
ప్రాపర్ ప్లాన్ కింద ఒక బుక్లో రాసుకోండి. డైరీ ఉంటే డైరీలో మెయింటైన్ చేయండి. ఓకే, మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా, ఎప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుంది, లేదా గేట్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా, ఎప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఇలా A to Z ప్రతిదీ మీరు పిన్ టు పిన్ అసలు మీ లైఫ్ గురించి నెక్స్ట్ 6 monthsలో ఏమవుతుందిరా అంటే, ఓకే నేను ఇలా ప్లాన్ చేసుకున్నా, సో ఈ మంత్లో ఈ టాపిక్స్ కవర్ చేయాలి అండ్ ఆ మంత్లో నేను ఆ ఎగ్జామ్ రాయాలి అనే మైండ్ సెట్కి అయితే మీరు రావాలి. సో నా వరకు మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే మెయిల్ చేయండి అండ్ నేను హెల్ప్ చేయడానికి ఓకే. ఆల్ ది టైమ్ ఐ యామ్ అవైలబుల్ అని చెప్పను, కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఐ విల్ ట్రై టు గివ్ యూ రిప్లైస్. ఓకేనా? సో మెయిల్స్కి కూడా చాలామందికి రిప్లై ఇచ్చాను అండ్ కామెంట్స్ అంటారా, నేను రిప్లై ఇవ్వలేక కాదు, ద ఓన్లీ రీజన్ ఈస్ నా దగ్గర ఎక్కువ టైం లేక చాలా నెంబర్ ఆఫ్ కామెంట్స్ ఉంటాయి కదా, సో ఆ కామెంట్స్ అన్నిటికీ రిప్లై ఇవ్వాలన్నా కానీ అది కష్టం. ఒకసారి మీరు ఆలోచించండి. సో దట్స్ ఫర్ టుడేస్ వీడియో అండ్ నేను ఇవ్వాల్సిన ఇన్పుట్ యూట్యూబ్ ఛానల్లో అయితే చాలా బాగా ఇస్తున్నానని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా నెగిటివ్ అనిపించినా కానీ ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ నేను ఆ నెగిటివిటీని రెడ్యూస్ చేసుకొని ఇంకేమైనా ఫర్దర్గా మంచి కంటెంట్ ఇవ్వాలనుకుంటే లేదా మంచి కంటెంట్ ఇవ్వగలిగితే ఆ కంటెంట్ అయితే మీకు ఇస్తాను. అండ్ మన ఛానల్లో ఇప్పటికొచ్చి మీకు ఏమైనా ఓకే ఇవన్నీ ఇది అబద్ధం చెప్పాడు అని అనిపించినా కానీ ఓకే మెన్షన్ చేయండి. సో దట్ నేను ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసుకుంటాను అండ్ అప్కమింగ్ మీ జూనియర్స్ వస్తారు కదా, ఆ జూనియర్స్కి వాళ్ళ విషయంలో అయినా కానీ నేను ఆ తప్పు చేయకుండా ఉంటాను. సో నా ఛానల్లో మీకు ఏ తప్పు కనిపించినా మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ అప్కమింగ్ జనరేషన్స్కి నేను ఆ మిస్టేక్ని స్ప్రెడ్ చేయకుండా అయితే ఉంటాను. సో దిస్ ఈస్ ఫర్ దిస్ టుడేస్ వీడియో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ if you have any recommendations or suggestions regarding my YouTube channel, you can comment in the comment section. అండ్ 380కి వచ్చే ముందు ఖచ్చితంగా చూడాల్సిన వీడియోని ఒకటే డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను. ఆ వీడియో చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు, సో చూడండి. అండ్ సో థ్యాంక్ యూ అండ్ మీట్ ఇన్ ద అప్కమింగ్ వీడియోస్ గైస్. బై.